కనగర్ గారు, మనం బైబిల్ తరగతులలో ఇప్పటి వరకు కూడా చాలా ఎపిసోడ్స్ పాత నిబంధనల గ్రంథంలో బైబిల్ దేవుడి గురించి తెలుసుకున్నాం. న్యాయాధిపతిలో మనకి అయిపోయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం కొత్త నిబంధనల గ్రంథంలో యేసు గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. యేసు గురించి అంటే మనం దాదాపుగా చాలా వరకు తెలుసుకున్నాం. ఆయన ఎలా పుట్టాడు, ఆయన పూర్వత్రాలు ఏంటి, ఆ తర్వాత యేసు ఎలా యెహోవాకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు, యూదులు ఆయన ఎందుకు చంపాలనుకున్నారు, చంపడానికి గల మత కారణాలు, రాజకీయ కారణాలు ఏంటి, ఆయన ఎలా తప్పించుకున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్ళి బాధపడ్డాడు, అంటే సిలువేస్తారు అన్న భయంతో ఆయన ఎంత భయపడ్డాడు అనేది మనం చూసాం. అలాగే యేసుని ఎలా పట్టుకున్నారు అన్నది కూడా 4 సువార్తలలో 4 విధాలుగా చూసాము. పునరుత్థానం గురించి కూడా 4 సువార్తలలో 4 రకాలుగా వేరువేరుగా చెప్పారు. ఆ తర్వాత యేసుని ఎలా ప్రచారం చేశారు యేసు శిష్యులు అన్నది తెలుసుకున్నాము. అలాగే పేతురు దర్శనం కూడా మనం తెలుసుకున్నాము. అన్యజనులకు కూడా సువార్త ప్రకటించవచ్చు అని చెప్పి నాకు ఒక దర్శనం కలిగింది అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేసి మతాన్ని ప్రచారం చేయటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత దోచుకోవటము, జనాల దగ్గర నుంచి 2 భార్యాభర్తలు వాళ్ళ ఆస్తులు ఇవ్వలేదని వాళ్ళని చంపటము, ఇదంతా కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను దోచుకుంటూ దౌర్జన్యం చేస్తూ మత ప్రచారం చేస్తూ అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు యేసు శిష్యులు. మరి ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ జనాలు దీన్ని అంతా ఎలా నమ్మారు, అసలు వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, దీన్ని సక్సెస్ అవడానికి గల మెయిన్ కారణం ఏంటండి? వాస్తవంగా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యింది ఏ శిష్యులు కాదు, మరి పౌలు అంటే మిమ్మల్ని అంటే చాలామంది నేను చూస్తున్నాను, పౌల్లాగా మీరు కూడా తర్వాత యేసుని నమ్ముతారు, మీకు సువార్త తెలుస్తోంది అని విన్నాను. ఇంకొకటి ఏంటంటే పౌలు ముందు అసలు క్రైస్తవ్యాన్ని నమ్మలేదు, తర్వాత క్రైస్తవ్యంలోకి వచ్చాడు అని చెప్పి విన్నాను. నేను కూడా ఆ విధంగా మారిపోతాను. మీరు కూడా అలా నెక్స్ట్ క్రైస్తవ్యంలోకి మారిపోయి పాస్టర్ అవుతారని చెప్పి చాలా మంది అంటున్నారు, వింటున్నాము. అసలు ఈ పౌలు ఎవరు, పౌలు స్టోరీ ఏంటండి? అసలు ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే, పౌలు మొట్టమొదట క్రైస్తవ వ్యతిరేకి, తర్వాత క్రైస్తవంలోకి వచ్చాడు. నేను మొట్టమొదటి క్రైస్తవుడిని. అవును, నేను క్రైస్తవుని, అందులోంచి బయటకు వచ్చాను. అంటే సత్యం తెలుసుకుని బైబిల్ చదివి బయటకు వచ్చినవాడిని నేను. పౌలు ఎందుకు లోపల పోయాడు తర్వాత చూద్దాం, మనం చూస్తాంగా. అసలు ఈ పౌలు ప్రస్తావన అనేది బైబిల్లో మొట్టమొదటిసారిగా అపోస్తుల కార్యాల్లో వస్తుంది. అయితే అక్కడ పౌలు అని ఉండదు, సౌలు. అతని మొట్టమొదటి పేరు సౌలు, ఆ తర్వాత పౌలుగా మారాడు అని అంటారు. అపోస్తలులు అన్న వాళ్ళని యేసు శిష్యులని అంటాం కదా. యేసు శిష్యులు అంటే అపోస్తలులు అంటే ప్రేరేపింపబడిన వాళ్ళు, పంపబడిన వాళ్ళు అని అర్థం. మరి సౌలు కాదు కదా, పౌలు కూడా నేను అపోస్తులుడనే అని చెప్పుకున్నాడు తర్వాత. అంటే నేనేంటి వాళ్ళకన్నా ఏమైనా తక్కువ అని ఈయన సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు. నేను కూడా అపోస్తుల వంటి వాడినే కదా, వాళ్ళకి నేను ఏమాత్రం తీసిపోతాను, నేను కూడా వాళ్ళతో సమానమే కదా అని చెప్పి పౌలే చెప్పుకుంటాడు. ఆ సందర్భం కూడా చూద్దాం. అసలు ఈ పౌలు అనేవాడు పుట్టి ఉండకపోయినట్లయితే ఈరోజు ఈ ప్రపంచాన్ని ఈ క్రైస్తవ భూతం అనేది పట్టి పీడించడం ఉండేది కాదు, మీకు నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు. ఎక్కడెక్కడైతే ఈ మతం విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటా, ఏ విధంగా వలేస్తే ఎదుటి వాళ్ళు బుట్టలో పడతారో ఆ రకంగా వలల్ని సిద్ధం చేసుకుంటా క్రైస్తవ మతాన్ని విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించింది పౌలు. అపోస్తుల కార్యములలో 7వ అధ్యాయం 54వ వచనం నుంచి చదువుతున్నాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఇక్కడ వచ్చింది సౌలు. ఇక్కడ సీన్ ఏంటంటే స్టెఫెను, తెలుగులో స్టెఫెన్ అని ఉంది, ఇంగ్లీష్లో స్టీఫెన్ అంటారు. ఈ స్టీఫెన్ అనేవాడు యేసు మతాన్ని ప్రచారం చేస్తా యూదులతో పంచాయతీ పెట్టాడు. అదిగో పైన ఆకాశం ఓపెన్ అయింది, డోర్ ఓపెన్ అయ్యింది, దేవుడు కనపడుతున్నాడు, పక్కన యేసు నిల్చొని ఉన్నాడు అని చెప్పాడు. వాళ్ళకు మండిపోయింది. అసలు యేసు అంటే వాళ్ళకేంటి, సైతాను కదా. అసలు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్పినాడు, అన్ని బైబిల్ దేవుడికి అడ్డదడ్డంగా చెప్పినాడు, అసలు ఏసేంది మా దేవుడి పక్కన నుంచోడు ఏంట్రా అని చెప్పి వాళ్ళకి మండిపోయి రాళ్లతో సాగుకొట్టేశారు. ఆ చావుకొట్టే సందర్భంలో ఏం చేశారు, సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఇక్కడ వచ్చింది సౌలు ప్రస్తావన. సౌలు అంటే పౌలు. యేసు మతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి స్టీఫెన్ అనే వాడిని యూదులు హత్య చేస్తున్నప్పుడు, హత్య కాదు వాళ్ళ దృష్టిలో శిక్ష విధిస్తున్నప్పుడు
ఆ సందర్భంలో సౌలు అనేవాడి ప్రస్తావన వచ్చింది. అంటే ఈ యోధా మతస్థులకి సపోర్ట్గా ఉన్నాడు అతను. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొమ్మని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. అంటే చూసి అంగీకరించాడు, ఎంజాయ్ చేశాడు అని అర్థం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మొదట్లో ఏమైందంటే వీళ్ళు మైనారిటీలు, క్రైస్తవ మతం స్టార్ట్ అయినప్పుడు మైనారిటీలు కదా, వీళ్ళకుండే పైత్యంతో సహజంగానే ఇతర మతాచారాలని కించపరచడం, దూషించడం, అవన్నీ ఫేక్, మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఇతర మతస్థుల విశ్వాసాలు గాయపడే విధంగా ప్రచారం చేస్తారు. అప్పటి నుంచి ఉంది కదా. అప్పుడు సహజంగా ఏమైంది, ఇతర మతస్థులకు కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు వీళ్ళు దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుని చచ్చిపోయిన వాళ్ళని మృతవీరులుగా గుర్తించేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు రక్తంతో బాప్తిసం పొందారు అని చిందించి చనిపోవడం వల్ల అలా పెట్టేశారు. సెంటిమెంట్ పండించి ఎమోషన్ వర్కౌట్ చేసి ఆ విధంగా చావుని, అసలు మతం మొదలైందే ఒక శవంతో కదా, శవరాజకీయం అంటే శవ మతం అనమాట. ఆ విధంగా శవాలను ముందు పెట్టుకుని ప్రచారం చేయటం అనేది అప్పటి నుంచే ఉంది. ఒక ఉన్మాదిని తయారు చేయటం, వాడు సమాజంలో పడి దుర్నట్టు కరవటం, వాళ్ళ కోపం వచ్చి వీళ్ళు కొట్టినా చంపినా మళ్ళీ వాడి శవాన్ని పట్టుకుని ప్రచారం చేయటం. ఈ విధంగా ప్రజల సెంటిమెంట్ మీద ఆధారపడి, ఎమోషన్స్ మీద ఆధారపడి, బలహీనతల మీద ఇది ఒకవైపు, మరొక వైపు ఏమో అద్భుతాలు మహిమలు పేరులతో ఫేక్ ప్రచారాలు చేసుకుని విస్తరింపజేయటం. ఇట్లా ప్యారలల్గా 2-3 కుట్రలతో కుయుక్తులతో నడుస్తూ ఉంది క్రైస్తవ మతం. అప్పుడు మైనారిటీగా ఉన్నటువంటి ఆ సందర్భంలో గొప్ప హింస కలిగిందంట సంఘానికి. మరి ఎందుకు కలగదు? ఎదుటాడి పుల్లబెట్టి కెలిగితే ఊరుకుంటాడా? ఇప్పుడు మనకు ఒక కథ ఉంటుంది, సేమ ఎందుకు పుట్టావే అంటే నా పుట్లో ఏలిపెట్టి కెలిగితే నేను కుట్టనా అందంట. అట్లా ఇతర మతస్థులు జోలికి వెళ్ళి అలా కెలుగుతున్నారు, ఊరుకుంటారా? 4 బీకుంటారు. గొప్ప హింస కలిగిందని చెప్పి వీళ్ళు విక్టిమ్స్ లాగా రాసుకోవటం. వీళ్ళ దేవుని వీళ్ళు నమ్ముకుని యేసేనా రక్షకుడు నా ప్రభు అని చెప్పి ఆడి ఇంట్లో అటు కూర్చుంటే ఎవరికి బాధ లేదు. అందరూ నశించిపోతున్నారు, అందరిని రక్షించాలి, దేవుడిని అనే పెట్టిన గొప్ప భారం. ఈ బిల్డప్లు ఇచ్చుకుని రోడ్డు మీద పట్టడం, దొరికిన కరవటం. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. రోమ ప్రభుత్వం కదా, రోమ ప్రభుత్వం కాస్త యూదులకు అనుకూలంగా ఉండేది కదా. ఈ క్రైస్తవ మతాన్ని పెంచి పోషించాల్సిన అవసరం వాళ్ళకి లేదు మొదట్లో. ఇది మైనారిటీ. అప్పుడు కూడా కొంచెం రాజకీయాలు ఉంటాయి కదా, మెజారిటీ మతస్థుల ప్రకారం వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటుంది కదా. ఆ విధంగా యోధా పెద్దలకే కాస్త సపోర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి యోధా పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ దిక్కుమాలినోళ్ళు మన యోధా మత గ్రంథాన్ని అపవ్యాఖ్యానం చేస్తూ యేసుని మన దేవుడికి కుమారుడిగా చిత్రీకరిస్తూ మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఈ క్రైస్తవ మతాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు యోధా మతస్థులు మొదట్లో. అందుట్లో ప్రముఖంగా ఈ సౌలైన వాడైతే ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళని, పిల్లల్ని, స్త్రీలను అందరిని తీసుకుపోయి చెరసాల్లో వేయించేవాడు. ఇది సౌలు ఇంట్రడక్షన్. మళ్ళీ 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అసలు సౌలు ఒక ఉన్మాదిలాగా, ఎట్లా అంటే మనం బతకాలంటే ఏం చేయాలి? అన్నం తినాలి, నీళ్లు తాగాలి. కానీ సౌలు బతకాలంటే ఏం చేయాలి? యేసు శిష్యుల్ని బెదిరించాలి, క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాలి. అదే తనకి ప్రాణాధారం అన్నట్లుగా, అంత పిచ్చిగా, అంత ఉన్మాదంగా అదే పని చేస్తున్నాడు అనమాట. ఈ మార్గమందున్న పురుషులనైనను, ఈ మార్గమందున్న అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల, అంటే చాలా రేర్ అనమాట వాళ్ళు కనపడటం. కనుగొనిన ఎడల, ఎక్కడన్నా దొరికితే వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఆర్డర్స్. వాళ్ళు ఎక్కడైనా అంటే కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ అంటారు కదా, అట్లాగే వాళ్ళు దొరికితే అరెస్ట్, ఇట్లాంటి ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి ప్రధాన యాజకుడి దగ్గరికి పోయాడు.